తెలంగాణ రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల యొక్క ముఖ చిత్రం అనేది పూర్తిగా మారబోతున్నాయి. చెర్లపల్లి తరహాలోనే మరికొన్ని రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టబోతున్నాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులకి అనుకున్నట్టుగా రైల్వే స్టేషన్ల యొక్క అభివృద్ధి కూడా కీలకమని చెప్పుకోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 40 రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపిక చేసి అత్యంత వేగంగా ఇక్కడ పనులను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన 40 రైల్వే స్టేషన్లో ఇక్కడ 14 రైల్వే స్టేషన్ల వరకు హైదరాబాద్ ప్రాంతానికి చెందినవే ఉండడంతో హైదరాబాద్ మహానగర ప్రజలకి రైల్వే ప్రయాణ కష్టాలనేవి చాలా వరకు తీరనున్నాయి. ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల కారణంగా ఇదివరకే 430 కోట్లతోటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని 730 కోట్లతోటి అభివృద్ధి పనులు అనేవి చేపట్టారు. ఇంకొక సంవత్సరం లేదా సంవత్సరంన్నరలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఇంకా హైదరాబాద్ మహానగరంలో నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లు అనేవి అత్యంత కీలకమైన రైల్వే స్టేషన్లు. వీటిని అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రస్తుతం ఇక్కడ అభివృద్ధి పనులు అనేవి చేపట్టడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టడంతో ఈ ప్రాంతాలలో ప్రజలకి కూడా రైలు ప్రయాణం అనేది తేలికగా ఉండబోతుంది. అలాగే అఫిజ్పేట, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, మలక్పేట్, మల్కాజ్గిరి, బేగంపేట్, మేడ్చల్, యాకత్పుర, ఉందానగర్ ఈ రైల్వే స్టేషన్లు కూడా హైదరాబాద్ లో కీలకమైన రైల్వే స్టేషన్లుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లు కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి అనేవి చెందుతున్నాయి. ఇంకా తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన రైల్వే స్టేషన్లే కాకుండా మరికొన్ని మేజర్ రైల్వే స్టేషన్లు కూడా ఇక్కడ అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రస్తుతం పనులను పూర్తి చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, జనగం, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట్, ఖమ్మం, నిజామాబాద్, అలాగే వరంగల్ ఇలాంటి మేజర్ రైల్వే స్టేషన్లు కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద వాటి యొక్క రూపురేఖలు అనేవి మార్చుకుంటున్నాయి. వీటిలో ప్రయాణికుల అవసరాలకి అనుగుణంగా ఎన్నో మార్పులు అనేవి చేయనున్నారు. అలాగే తెలంగాణలో ముఖ్యమైన మరికొన్ని రైల్వే స్టేషన్లు వచ్చేసి మదిర, అలాగే మహబూబ్ నగర్, రామగుండం, తాండూరు, జహీరాబాద్, యాదాద్రి, బాసర, గద్వాల్, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్, మిర్యాలగూడ, నల్గొండ, పెద్దపల్లి, షాద్నగర్, వికారాబాద్, జోగులాంబ ఈ రైల్వే స్టేషన్లు కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి అనేవి చెందుతున్నాయి. మీరు చూసుకుంటే తెలంగాణలో ఏ రైల్వే స్టేషన్ చూసినా కూడా పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. కొన్ని రైల్వే స్టేషన్స్ లలో 50% పనులు పూర్తయితే మరికొన్ని రైల్వే స్టేషన్లలో 75% వరకు పనులు అనేవి పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ రైల్వే స్టేషన్లు కూడా చెర్లపల్లి లాగా ప్రజలకి అందుబాటులోకి వచ్చి ప్రజల యొక్క అవసరాలు అనేవి తీర్చబోతున్నాయి. ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రాంతాల ప్రజలకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రైల్వే స్టేషన్లలో మీ రైల్వే స్టేషన్ ఏదో ఒకసారి కింద కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.